సార్ మీ పేరు? వేల్పో శ్రీనివాసరావు. సార్ ఈరోజు ఇక్కడ యంగ్ ఎంటర్ప్రీనర్స్ అండ్ బిజినెస్ సమ్మిట్కి వచ్చారు. ఎలా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్? ఐకాన్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలి, ఎదిగి సమాజానికి ఉపయోగపడాలి. అదేవిధంగా అనేక మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగము ఉపాధి ఇవన్నీ కల్పించినప్పుడు రాష్ట్రం కానీ దేశం కానీ ముందుకెళ్తుంది. ఎప్పుడైతే నిరుద్యోగ సమస్య ఉంటుందో మనం ఏవైతే క్రియేట్ చేయకుండా వేరే వాళ్ళని మనం కాపీ కొట్టినప్పుడు మనం ఉన్నతమైన స్థానంలోకి వెళ్దాం. మీకు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే నిన్నగాక మొన్న పాకిస్తాన్ మీద భారతదేశం అనేక దాడులు చేసింది అనమాట. పాకిస్తాన్ మీద ఎదురు దాడులు చేసింది. ఎప్పుడైతే పాకిస్తాన్ మీద ఎదురు దాడులు చేసి S-400తో మొత్తం అన్నిటినీ ధ్వంసం చేసిందో ఇవాళ ఏ దేశమైనా కూడా భారతదేశాన్ని చూసి భయపడే పరిస్థితి వచ్చిందన్నమాట. అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తి పారిశ్రామికవేత్తలుగా ఎదిగినప్పుడు ఆ రాష్ట్రం కానీ ఆ సమాజం కానీ ఆ కమ్యూనిటీ కానీ ఉన్నతమైన స్థానంలోకి వెళ్తాయి. కాంపిటీషన్లో ఉంటాం అన్నమాట. మన కాంపిటీషన్లో ఉండాలంటే నువ్వు క్రియేట్ చేయాలి. ఆ క్రియేషన్ ఉన్నప్పుడు మాత్రమే మన కాంపిటీషన్లోకి వెళ్ళగలము. నూతన పద్ధతులు వాళ్ళ సమాజంలో ఏదైతే టెక్నాలజీ వస్తుందో ఆ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. ప్రభుత్వాలు కూడా వాళ్ళు మోడీ గారు గవర్నమెంట్ చూసుకుంటే మరి యువతకు కానీ మహిళలకు కానీ పెద్ద ఎత్తున అవకాశాలు కల్పిస్తుంది. అవన్నీ ఉపయోగించుకొని ఈరోజు మహిళలే పాకిస్తాన్ మీద పోరాడి విజయం సాధించిన పరిస్థితులు కూడా మనం చూస్తాం అన్నమాట. అందువల్ల మహిళలే వాళ్ళు అన్ని రంగాల్లో ముందుంటున్నారు కాబట్టి జెంట్స్ కన్నా మహిళలు 100% సక్సెస్ రేట్ ఉండేది జెంట్స్తో పోల్చుకున్నప్పుడు. అందువల్ల ఇలాంటి సమావేశాలు జరగాలి, అనేక మంది మేధామథనం జరగాలి, పారిశ్రామికత తయారవ్వాలి, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అన్ని రంగాల్లో కూడా మనకి పట్టు ఉండాలి. అప్పుడే మనం ముందుకెళ్ళగలం. సరే, ఈరోజు జరిగిన సెషన్స్లో మీరు అటెండ్ అయినా కానీ మీకు నచ్చిన సెషన్ ఏంటంటే ఏం చెప్తారు? అంటే నేను లాస్ట్లో వచ్చాను, ఇప్పుడు ఈ సెషన్కి అటెండ్ అవుతాను నేను. అంటే ఏదేమైనా గతంలో కూడా నేను అనేక సెషన్స్కి అటెండ్ అయ్యాను కాబట్టి డెఫినెట్గా ఇలాంటి సమావేశాల వల్ల మనకు కూడా నాలెడ్జ్ వస్తుంది. ఆ ఇండస్ట్రీస్ కానీ ఇంకోటి కానీ ఏ విధంగా మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, లేదా ఏ విధంగా స్టార్ట్ చేసుకోవచ్చు, దాంట్లో ఉండేటువంటి ప్లస్ మైనస్లు కానీ లేదా వ్యూహాలు కానీ, మరి కాంపిటీషన్ వరల్డ్లో మనం నెగ్గు రావాలంటే డెఫినెట్గా ఎత్తులు పై ఎత్తులు వ్యాపారంలో తెలియాలన్నమాట. తెలిసినప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడ 10 మంది ఎప్పుడైతే కలుస్తామో గెట్టుగా ఇవన్నీ కూడా తెలియటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఎలాంటి విషయాలు తెలియటానికి 10 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ ఒక గంటలో తెలిసే విషయాలు బయట తెలుసుకోవాలంటే ఒక 10 years టైం పడుతుంది. అందువల్ల ఇవన్నీ కూడా చాలా ఉపయోగకరమైనటువంటి సమావేశాలు.